హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే చూడండి. సో, నాకు కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి ఫ్యూచర్‌లో ఇంకా అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. నేను రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను. సో, ఫాలో అయితే ఉండండి. ఈ వీడియోలోకి చూసుకుంటే మాత్రం ఎవరైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి అప్లై అయితే చేశారో ఈసారి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. సో, ఏందంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిస్ట్రిక్ట్ వైస్ కట్ ఆఫ్ ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అదే విధంగా కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి కొంచెం తగ్గుతుంది. మనకు లిస్ట్ వైస్ కూడా తగ్గుతుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది శనివారం రోజైతే విడుదల చేయబోతున్నారు అఫీషియల్‌గా ఈవినింగ్ 5కి. యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూకి సంబంధించిన అన్ని కేటగిరీలకు సంబంధించి అయితే కట్ ఆఫ్ అయితే చెప్పబోతున్నాను. సో, వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకైతే క్లియర్‌గా మీరు ఎక్కడ అప్లై చేశారో మీకు అర్థమవుతుంది. మీకు జాబ్ వస్తదా రాదా అనేది మీకైతే తెలిసిపోతుంది ఈ వీడియోలోనే. సో, ఎవరైతే అప్లై అయితే చేశారో వాళ్ళందరూ కూడా వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకెవరైనా అప్లై చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ అయితే చేయండి ఈ వీడియో అనేది. ఇక మెయిన్ టాపిక్ వెళ్తే మాత్రం వీడియో అనేది కన్‌ఫ్యూజ్ గాకుండా చూడండి. సో, మీకు అప్పుడే అర్థమవుతుంది. మీరు ఏ జోన్‌లో అప్లై చేశారో అనేది కూడా మీరు ప్రతి ఒక్కరు కింద కామెంట్ అయితే చేయండి. సో, మీ మార్క్స్ ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. మీకు జాబ్ వస్తదా రాదా అనేది కంప్లీట్‌గా మీకు కామెంట్ అయితే చేస్తానన్నమాట. సో, పోస్టల్ జీడీఎస్ 2026 నోటిఫికేషన్ 28,636 పోస్టులకు సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అని వచ్చేసి మనకు ఈ వారం శనివారం రోజైతే మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సాటర్డే 28 తారీఖు రోజైతే కంపల్సరీగా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణ డిస్ట్రిక్ట్ వైస్ కట్ ఆఫ్ అయితే ఫస్ట్ మనం తెలుసుకున్నాము. తెలంగాణ సంబంధించింది. సో, తెలంగాణ వాళ్ళు ఎవరైతే అప్లై అయితే చేశారో చూడండి. 18 డివిజన్‌లు అయితే ఉండడం అయితే జరిగింది తెలంగాణలో. సో, మీరు ఏ డివిజన్‌కి అప్లై చేశారో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. కామెంట్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. ఇక డిస్ట్రిక్ట్ వైస్ కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం డివిజన్ వైస్ కట్ ఆఫ్ అంటారు దీన్ని. ఇక ఫస్ట్‌ది ఆదిలాబాద్. ఆదిలాబాద్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఆదిలాబాద్‌కి అప్లై అయితే చేశారో వాళ్ళ కట్ ఆఫ్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 95-100% ఎవరికైతే మధ్యలో ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో ఆదిలాబాద్‌లో జాబ్ అయితే వస్తదన్నమాట. ఇక ఏజ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఏజు 23 నుంచెల్లి 25 మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం వస్తది. అదేవిధంగా ఏ క్యాస్ట్ వాళ్ళైనా గానీ నో ప్రాబ్లమ్ అన్నమాట. సో, నేను చెప్పేదేందంటే అన్ని క్యాస్ట్‌లకు సంబంధించింది. యూఆర్, ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అన్నిటికి సంబంధించింది. సో, వాళ్ళందరికి కాలిక్యులేట్ చేసే దాదాపు 2, 3 రోజులు టైం పట్టింది ఈ వీడియో చేయడానికి. సో, వీడియో చేసినందుకైనా మీరు క్లియర్‌గా చూస్తే సరిపోతుంది. అండ్ సెకండ్‌ది వచ్చేసి కరీంనగర్. కరీంనగర్ వచ్చేసి 98-100% అయితే ఉంటుంది. నిజామాబాద్ 95, సికింద్రాబాద్ 95 అండ్ హన్మకొండ 92-95 కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఖమ్మం 95 ఉంటుంది. అండ్ పెద్దపల్లి వచ్చేసి 92-95 అయితే ఉంటుంది. అండ్ సూర్యాపేట 95, హైదరాబాద్ సిటీ 95, అదేవిధంగా మహబూబ్ నగర్ వచ్చేసి 95, ఆర్ఎంఎస్ జెడ్ వచ్చేసి 95, వనపర్తి 95 అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ అయితే ఎవరికైతే ఉంటుందో, ఈ పర్సెంటేజ్ ఉంటుందో వాళ్ళందరూ గూడా మీరు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ అయితే వస్తది. సో, ఇంకొకటేందంటే చాలా తక్కువ మందుంటారు ఈసారి. ఏందంటే మనకు రిజెక్షన్ సంబంధించి అయితే చాలా చూస్తున్నారు. చాలామంది రిజెక్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారట. ప్రెజెంట్ నాకు తెలిసిన అప్డేట్ ఏందంటే, సో, ఎవరైతే ఫోటో గాని, సిగ్నేచర్ గాని క్లియర్‌గా పెట్టకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో, రిజెక్ట్ అయినట్టు మీకు తెలవదన్నమాట. ఇక హైదరాబాద్ స్టోటింగ్ వచ్చేసి 95%, మెదక్ వచ్చేసి 95%, సంగారెడ్డి వచ్చేసి 95% కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఇక వరంగల్ వచ్చేసి 95%, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ సంబంధించి 95%, నల్లగొండ సంబంధించి 93-95% అయితే ఈ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. సో, ఈ కట్ ఆఫ్ ఎవరైతే రీచ్ అయితారో, ఈ కట్ ఆఫ్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో. వీళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. బీపీఎం గాని, అదేవిధంగా ఏబీపీఎం గాని, అదేవిధంగా డాక్సేవ్ గాని ఈ 3 సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు నిన్న ఆంధ్రప్రదేశ్‌లో ఒక మీటింగ్ అయితే జరిగింది. అందులో ఎయిత్ పే కమిషన్ గురించి గూడా ఇంక్లూడ్ అయితే చేస్తాం జీడీఎస్ వాళ్ళకని అన్నారు. చూడాలి మరి ఏమైతదో ఏందనేది. సో, ఇది తెలంగాణకు సంబంధించింది కట్ ఆఫ్ అన్నమాట. ఇక మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ వైస్ కట్ ఆఫ్ మనము డివిజన్ వైస్ కట్ ఆఫ్ అనుకోవచ్చు దీన్ని.
మొత్తం ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో 31 డివిజన్‌లయితే ఉండడం అయితే జరిగింది. 31 తెలంగాణలో ఈ 18 ఆంధ్రప్రదేశ్‌లో 31 అన్నమాట. ఇవి చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కటి గూడా. ఇక ఫస్ట్ డివిజన్ వైస్ చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో అనేది కంపల్సరీగా ఫస్ట్ మెరిట్ లిస్ట్ గాని, సెకండ్ మెరిట్ లిస్ట్ గాని, థర్డ్ మెరిట్ లిస్ట్ గాని 100కి 100% అయితే ఉంటుంది. ఎక్కడనో ఒక్క కాడ 95-100 మధ్యలో అయితే ఉంటుంది. సో, 95 లోపైతే అయితే 95 కంటే తక్కువైతే ఉండదన్నమాట. సో, మాక్సిమం ఎవరైతే 95-100% ఏది ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో ఎలిజిబుల్. సో, ఎక్కడనో ఒక్క కాడ అయితే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీకి సంబంధించి గూడా అది గూడా పీడబ్ల్యూడీకి సంబంధించి గూడా కొంచెం 92 91, 89 ఆ విధంగా పర్సెంటేజ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఇక ఫస్ట్‌ది డివిజన్ వచ్చేసి అమలాపురము. అమలాపురం వచ్చేసి 95-100% ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈసారి జాబ్ అన్నమాట. ఇక గూడూరు 95% నరసరావుపేట వచ్చేసి 95% అండ్ శ్రీకాకుళం వచ్చేసి 100%. అనకాపల్లి వచ్చేసి 95-100% అయితే ఉండాలన్నమాట. ఇక గుంటూరు వచ్చేసి 100%, నెల్లూరు 100%, తాడపల్లి, గూడెం 100%, అనంతపూరు 100% అయితే ఉండాలన్నమాట. ఇవి కంపల్సరీగా మీకు ఏదైతే పర్సెంటేజ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, 1కి 2 సార్లు మీరు చెప్పాను అప్పుడే. అప్లై చేసేటప్పుడు మీకు మార్క్స్ బట్టి మీరు 1కి 2 సార్లు చూసుకొని అప్లై చేసుకోరని చెప్పాను. సో, ఇదే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మనకు సాటర్‌డే రోజు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. హిందూపురం వచ్చేసి 95-100%. అదేవిధంగా పార్వతీపురం వచ్చేసి 100%. తెనాలి వచ్చేసి 100%. భీమవరం వచ్చేసి 100%. కాకినాడ వచ్చేసి 100%. అండ్ ప్రకాశం వచ్చేసి 100% అయితే ఉంటుంది ఈ కట్ ఆఫ్. తిరుపతి 100%. చిత్తూరు 100, కర్నూలు గూడా 100 అయితే ఉంటుంది. సో, ఇవన్నీ గూడా మనకు ఏదైతే డెవలప్డ్ సిటీస్ కాబట్టి అంటే డెవలప్డ్ ఏరియా గాబట్టి ఆల్‌మోస్ట్ ఇక్కడ అప్లై అయితే చేసుకుంటారు. సో, ఇక్కడ రూమ్స్ గానీ, ఫెసిలిటీస్ గానీ అన్నీ ఎక్కువుంటాయి గాబట్టి వాళ్ళేం జేస్తారంటే సో, మోస్ట్‌లీ ఇక్కడ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు అందరూ గాబట్టి సో, అట్లా కట్ ఆఫ్ అనేది ఎక్కువుంటుంది. సో, మీకు జాబ్ రావాలంటే మారుమూల ప్రాంతాలు ఏదైతే ఉంటుందో పల్లెటూరులో వెహికల్స్ పోని ఊర్లుంటాయి గదా! ఆ ఊర్లల్లో పెట్టుకుంటే మాత్రం మీకు తక్కువ పర్సెంటేజ్‌కే వస్తది. సో, అది బెనిఫిట్ అన్నమాట. ఇది ఎవ్వలికి ట్రిక్ తెలవక సో, వాళ్ళు నష్టపోతున్నారు. సో, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. మీరు సరిగ్గా చూడక మీకు తెలుస్తలేదు. సో, వీడియోస్ అనేది రెగ్యులర్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది నా వీడియోస్. ఇక ప్రొద్దుటూరు వచ్చేసి 100%, విజయవాడ 95-100% అయితే ఉండాలన్నమాట. ఇక కడప వచ్చేసి 95-100% అయితే ఉండాలి. మచిలీపట్నం వచ్చేసి 95-100% అయితే ఉండాలన్నమాట. ఓవరాల్‌గా అన్ని స్టేట్‌లకు సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో మనకు దాదాపు 95-100 ఉంది. సో, ఆ విధంగా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే. ఇక రాజమండ్రి 95, విశాఖపట్నం 95, అదేవిధంగా ఏలూరు 95, మార్కంపురం వచ్చేసి 95 అయితే ఉండాలి. నెక్స్ట్ ఆర్ఎంఎస్, ఏజీ సంబంధించి 95% అయితే ఉండాలి. విజయనగరం 95, గుడివాడ 95, నంద్యాల 95 అండ్ ఆర్ఎంఎస్ సంబంధించి 100% అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా మీకు కట్ ఆఫ్ విషయానికి చూసుకుంటే చాలా హైగా ఉంది. మీ అందరికి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఇదే విధంగా ఉంటుంది. సో, మీరు ఇదే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మీరు ఏ వీడియో యూట్యూబ్‌లో చూడడం అవసరం లేదు కట్ ఆఫ్ సంబంధించి. క్లియర్‌గా చెప్పాను. డీటెయిల్‌గా అనలైజ్ జేసి సో, ఇదే కట్ ఆఫ్‌తోని మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే అవుతుంది. సో, సెకండ్, థర్డ్ మెరిట్ లిస్ట్‌కి విషయాలు చూసుకుంటే తర్వాత చూసుకుందాం అది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే కానియ్యి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొకటేందంటే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది నేను వీడియో చేశాను ఆల్రెడీ. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. అదేవిధంగా స్టేట్ వైస్ కట్ ఆఫ్ వీడియో కూడా చేశాను. మన ఛానెల్‌లో ప్రతి ఒక్క వీడియో ఉంది. మన ఛానెల్ ఓపెన్ జేసి మీకు ఏ వీడియో కావాలనో ఆ వీడియో అయితే చూడండి. సో, ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతే పెద్ద వీడియో. సో, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.